ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 1,34,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ విదేశీ సంస్థ బాటలో మన స్వదేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా విశాఖలోనే 98,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గూగుల్, రిలయన్స్ భారీ పెట్టుబడులు. ఈ డేటా సెంటర్ల రాకతో విశాఖపట్నం దేశానికి డేటా రాజధానిగా మారబోతుందని అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ద్వారా 98,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందన్నారు. విశాఖ ఇండియా డేటా క్యాపిటల్ గా ఆవిర్భవిస్తోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. డిజిటల్ కనెక్షన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూకోఫీల్డ్ మరియు అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీల జాయింట్ వెంచర్ 2030 నాటికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ స్థానిక ఉద్దేశంతో నిర్మించిన డేటా సెంటర్లను నిర్మించడానికి 11 బిలియన్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. డిజిటల్ మౌలిక సదుపాయాల సంస్థ ఈ సౌకర్యాలను 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తుందని మరియు భారీ స్థాయిలో తదుపరి తరం ఏఐ పనిభారాలకు మద్దతు ఇచ్చేలా రూపొందించబడుతుందని తెలిపింది. ప్రాతిపాదిత పెట్టుబడిని అధికారికం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు డిజిటల్ కనెక్షన్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతున్న ఏఐ మరియు క్లౌడ్ హబ్ గా రాష్ట్ర స్థానాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. కంపెనీ ప్రకారం కొత్త డేటా సెంటర్ పార్కులు కృత్రిమ మేధస్సు కోసం పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడతాయి. హైపర్ స్కేలర్లు మరియు పెద్ద సంస్థలకు సజావుగా పనితీరును అందించడానికి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వ్యవస్థలు, అధిక సాంద్రత గల రాక్లు, బలమైన సబ్ స్టేషన్లు మరియు పవర్ ఫీడ్లను కలుపుతాయి. పరిశ్రమలలో ఏఐ స్వీకరణ వేగవంతం కావడంతో రాబోయే దశాబ్దంలో ఆశించిన భారీ గణన మరియు నిల్వ డిమాండ్ను తీర్చడం ఈ డిజైన్ లక్ష్యం. డిజిటల్ కనెక్షన్ ఇప్పటికే చెన్నైలో ఒక పెద్ద క్యాంపస్ ను నిర్వహిస్తోంది. విశాఖపట్నం విస్తరణ భారతదేశంలోని ప్రధాన డిజిటల్ కారిడార్లలో కంపెనీ పాదముద్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏఐ మౌలిక సదుపాయాలు మరియు అధునాతన డేటా ప్రాసెసింగ్ కు భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ కేంద్రంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ సౌకర్యాలు సహాయపడతాయని కంపెనీ తెలిపింది.